మొన్న ఎగ్జామ్ అండి భీముడు బకాసురుని ఎలా చంపాడని 5 పేజీలు రాయమన్నారు. భీముడు బకాసురుని గుద్ది 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 అని 5 పేజీలు రాసి చివరిలో చంపాడని రాశాడు. ఏంటి నేను మరి సన్నంగా కనబడాలంటే ఏం చేయాలండి? మేము పైకి విమానంలోకి వెళ్ళి కింద చూడాలి. దాశాంతి బొమ్మేసేస్తారు. ఏమయ్యా నా సీట్లో కూర్చున్నావంటే లేదు? నువ్వు రాగానే లేచి సీట్ ఇవ్వడానికి నేను పన్నీర్ సెల్వం గారు కాదు. కూర్చో. నా మీద వస్తావేంట్రా? నేను నీ మీద లేదు, నేను ఊసిన చాటు నువ్వు ఉన్నావు. మరి ఎలా కొట్టిన అడిగింది అబ్బా. ఏంటి కొడుతున్నా? నేను నిన్ను కొట్టలా, నేను కొట్టే చోట నువ్వు ఉన్నావు. చిచి ఎదవ సినిమా ఏమైందిరా? ఆడి హీరో ఏంటండి? అబ్బా వాడు హీరో కాదు, అది ముఖేష్. ఇంకా హీరో ఎంట్రీ అవ్వాలా? కూర్చో. హీరోయిన్ చూసావా ఎంత అందంగా ఉందో? ఊరుకోటి యార్, కొద్దిగా మేకప్ ఎక్కువ వేసుకుంటే ఆడుకట్ట నేనే అందంగా ఉంటాను. మారుతి 800 ఎంత క్లీన్ చేసినా BMW కాదు. పెద్ద కర్మ రోజు పిండం మీద కాకులు వల్లట్టు ఏంటి? ఏమండి ఈ నలుగురు నా మీద అలాగ వాళ్తే మీకు ఏం లేదు, పాడెత్తి మోసుకెళ్ళటమే నలుగురు కలిసి. కూర్చో. మీరు కోటీశ్వర్లా? సారీ, మేము కోటీశ్వరులతో మాట్లాడాం, మేము అపర కోటీశ్వరులతోనే మాట్లాడుతున్నాం. అబ్బో మన డ్రైవర్ ఇంకా రాలేదా? లేదండి, వాళ్ళ డ్రైవర్ రావడం లేట్ అయిందంట, అందుకే ఇంకా రాలే. ఏమైందండి? నీకు ఎన్నిసార్లు చెప్పాను దీవి వేరినప్పుడు అందులో డైమండ్స్ కూడా ఏరమని చెప్పాను కదా. చూడు రోజు కనీసం 10-15 డైమండ్లు నోట్లో పడుతున్నాయి. ఇదిగోండి టాబ్లెట్. ఇదేంటే? అంటే మన రేంజ్ కి తగ్గట్టు ఉండాలని బంగారు పూత పూయించారు. అప్పో గ్యాస్ కనెక్షన్ ఉందా? కడుపులో అన్నం లేకపోవడం వల్ల వచ్చే గ్యాస్ గురించి మాకు తెలుసు గాని అన్నం వండుకోవడానికి కావాల్సిన గ్యాస్ గురించి మాకు తెలియదు బాబు. ఇప్పుడు జబర్దస్త్ లో రన్నింగ్ అంటే ఆదిగాని టీం వాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. వయసులో పెద్దోడు అయిపోయావు కాబట్టి వదిలేశాను. ఎవడ వయసు అయితే ఇక్కడ అందరికీ తెలుస్తూనే ఉంది.